హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజన్ గురు. మనం ఇవాళ 8th క్లాస్లోని త్యోహారోం కా దేశ్ అనేటువంటి లెసన్ గురించి చూడబోతున్నాము. సో మన లెసన్ నేమ్ వచ్చేసి त्योहारों का देश. तो हमारा भारत देश है. तो भारत देश में बहुत सारे लोग रहते हैं. సో చాలామంది ప్రజలు నివసిస్తారు మన దేశంలో. ఒకే మతానికి చెందిన వాళ్ళు కాదు, ఒకే జాతికి చెందిన వాళ్ళు కాదు, ఒకే కులానికి చెందిన వాళ్ళు కాదు. వివిధ రకాల కులాల వాళ్ళు, వివిధ రకాల మతాల వాళ్ళు ఇక్కడ నివసిస్తున్నప్పటికీ కూడా మనందరం ఎలా ఉంటాము, అందరం ఒక ఫ్యామిలీ మెంబర్ అంటే ఒక కుటుంబం లాగా కలిసిమెలిసి జీవిస్తున్నాము. సో అందరి పండుగల్ని అందరం సెలబ్రేట్ చేసుకుంటాము, అందరం ఒకరికొకరు విషెస్ చెప్పుకుంటాము. సో మనమందరం ఇలా జీవిస్తున్నాము. तो ऐसा देश है हमारा, त्योहारों का देश है हमारा. సో ఒక్క పండగ కాదు, మన దేశంలో అనేక రకాల ఫెస్టివల్స్ని మనందరం కూడా అందరి పండగల్లాగా భావించి జరుపుకుంటాము. సో దాని గురించి ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. చూడండి, ఇక్కడ మీకు లెసన్లో చూసినట్లయితే ఒక పిక్చర్ ఇచ్చున్నారు. ఈ పిక్చర్లో మనకి డిఫరెంట్ ఫెస్టివల్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అంటే అనేక రకాల మతాల వాళ్ళు ఇక్కడ జరుపుకుంటున్నటువంటి పండగలు. ఇక్కడ చూసినట్లయితే ముస్లింలు ఒకరినొకరు కౌగిలించుకొని పండగ శుభాకాంక్షలు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ శాంటాక్లాస్ కనిపిస్తున్నారు. అంటే క్రిస్మస్కి ఈ సింబాలిక్గా క్రిస్మస్ని ఇక్కడ మనకి చూపిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇక్కడ గంగిరెద్దు, అదేవిధంగా హరిదాసు అంటే సంక్రాంతి, హిందువులకి సంబంధించినటువంటి పండగ. ఇవన్నీ కూడా ఇక్కడ మనకి చూపించడం జరిగింది. तो चित्र में क्या क्या दिखाई दे रहा है? ఈ పిక్చర్లో మీకు ఏమేం కనిపిస్తూ ఉన్నాయి? వే ఏక్ దూసరే సే క్యా కహ రహే హోంగే? వాళ్ళు ఒకరితో ఒకరు ఏం మాట్లాడుకుంటూ ఉండొచ్చు? त्योहारों का हमारे जीवन में क्या महत्व है? సో మన జీవితంలో పండగల యొక్క ఇంపార్టెన్స్ అనేది ఏంటి? సో పండగ వచ్చింది అంటే మనం ఎలా ఫీల్ అవుతాము? చాలా హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే మనకి తినడానికి రకరకాల పిండి వంటలు చేస్తారు, కొత్త బట్టలు తీసుకుంటాము మనము. తర్వాత మనకి చాలా గిఫ్ట్స్ వస్తాయి, రిలేటివ్స్ వస్తారు, మనం రిలేటివ్స్ హౌసెస్కి వెళ్తాము. సో హ్యాపీగా మనం ఎంజాయ్ చేస్తాము. సో ఇక్కడ చూడండి, యహ ఏ కవితా పాఠ హై. ఇది మనకి ఒక పోయం అన్నమాట. సో పోయం చూసుకున్నట్లయితే, मन भावन सावन आते ही हरियाली छा जाती है, राखी के दिन बहन खुशी से फूली नहीं समाती है, आज़ादी के दिवस तिरंगा घर घर पर लहराता है, वीर शहीदों की गाथाएं हमको याद दिलाता है, आता हर वर्ष दशहरा होते खेल तमाशे, दीपावली पर दीपदान फुलझड़ियाँ खिल बताशे, भाईचारे का संदेशा ले ईद मुबारक आती, मीठी मीठी खीर सिवैयाँ सबके मन को भाती, खेल खिलौने पाते बच्चे क्रिसमस के उपहार, त्योहारों का देश हमारा हमको इससे प्यार. చూడండి ఎంత మంచి కవిత. ఈ కవితలో ఎంత బాగా అన్ని ఫెస్టివల్స్ గురించి ఇక్కడ వర్ణించడం జరిగింది. ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ స్టాంజా, मन भावन सावन आते ही हरियाली छा जाती है. सावन के महीने में बारिश होती है, हम सबको पता है. సో సావన్ అంటే ఏంటి? శ్రావణ మాసం. శ్రావణ మాసం వచ్చినప్పుడు మనకి వర్షాలు పడతాయి. వర్షాలు పడ్డాయి అంటే ప్రకృతి ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. ఎక్కడ చూసినా మనకి గ్రీనరీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. తో మన్కో భాలేతీ హై. సో అలాంటి దృశ్యాలు మన మనసుకి చాలా మంచిగా అనిపిస్తాయి. రాఖీ కే దిన్ బహిన్ ఖుషీ సే ఫూలీ నహీ సమాతి. సో మనకి శ్రావణ మాసం వచ్చింది అంటే వర్షాలతో పాటు తర్వాత ఇంకేం పండుగ వస్తుంది? రాఖీ పండుగ వస్తుంది. సో రాఖీ పండుగ వచ్చింది అంటే అక్కలకి, చెల్లెళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఎంతో సంతోషం. ఎందుకు? తమ అన్న తమ్ముళ్ళకి రాఖీలు కడతారు. వాళ్ళు ఎప్పుడూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. అదేవిధంగా మనకి మంచి గిఫ్ట్స్ వస్తాయని చెప్పి చాలా ఎగ్జైట్ అవుతారు. సో చాలా ఈగర్గా గిఫ్ట్స్ కోసం వెయిట్ చేస్తారు. రాఖీకే దిన్ బహిన్ అంటే రాఖీ పండుగ రోజున చెల్లెళ్ళంతా కూడా ఖుషీసే ఫూలీ నహీ సమాతి. సో వాళ్ళ సంతోషానికి హద్దులు ఉండవట. ఆజాదీ కే దివస్ తిరంగా ఘర్ ఘర్ పర్ లహరాతా హై. ఇక్కడే పండుగ గురించి చెప్తున్నారు. స్వాతంత్ర దినోత్సవం, ఇండిపెండెన్స్ డే గురించి చెప్తున్నారు. అది కూడా మనకి పండగే.
ఎలా అయితే మనకి మిగతా పండగలు ఉన్నాయో సంక్రాంతి, దీపావళి, రంజాన్ ఇవన్నీ మనకి ఎంత ఇంపార్టెంటో స్వాతంత్ర దినోత్సవం కూడా మనకి అంతే ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఆ రోజు మనం స్వతంత్రం పొందాము అంటే మనం ఎంతో గర్వంగా ఎంతో గొప్పగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఫెస్టివల్ ఇది. ఆజాదీ కే దివస్ తిరంగా ఘర్ ఘర్ పర్ లహరాతా హై. సో స్వాతంత్రం వచ్చిన రోజుని మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ఆ రోజు ఎక్కడ చూసినా మనము మన స్వాతంత్రపు జెండాని ఎగరవేస్తాము. రెపరెపలాడుతున్నటువంటి మన త్రివర్ణ పతాకం ఎక్కడ చూసినా మనకు ఆ రోజు కనిపిస్తుంది. వీర షహీదోं की गाथाएं हमको याद दिलाता है. तो उस दिन हम किसको याद करते हैं? वीर शहीदों को. शहीद मतलब हमारे देश के लिए जो प्राण त्याग देते हैं उनको हम याद करते हैं. సో ఇండిపెండెన్స్ డే రోజున మనం ముఖ్యంగా తలుచుకోవాల్సిన వాళ్ళు ఎవరు అంటే అమరవీరులు. మన దేశం కోసం తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వాళ్ళ ప్రాణాల్ని కోల్పోయినటువంటి ఆ అమరవీరులందరినీ కూడా మనం ఆ రోజు ఒకసారి స్మరించుకుంటాం, గుర్తు చేసుకుంటాం. ఆతా హర్ వర్ష దశహరా హోతే ఖేల్ తమాషే. సో ప్రతి సంవత్సరం వస్తుంది ఏంటి? దసరా. దసరా పండుగ రోజున మనకి చాలా రకమైనటువంటి పిండి వంటలు చేసుకుంటాము. అదేవిధంగా దసరా రోజు ఇంకా ఏం తోలు బొమ్మలాటలు, రకరకాల ఎగ్జిబిషన్స్ ఇవన్నీ కూడా పెడతారు. దసరా ఉత్సవాలు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. దీపావళి పర్ దీప్ దాన్ ఫుల్ ఝడియా ఖీల్ బతాషే. నెక్స్ట్ మనం ఇక్కడికి ఏ ఫెస్టివల్ దగ్గరికి వచ్చేసాము? దీపావళి. దీపావళి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ప్రతి ఒక్కరు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి పండగ దీపావళి. సో దీపావళి రోజున నలువైపులా మనకి ఎక్కడ చూసినా ఆ దీపాలు వెలుగుతూ ఎంతో అద్భుతంగా అందంగా కనిపిస్తుంది. చూడ్డానికి చాలా చక్కగా ఉంటుంది. సో అందరూ కూడా క్రాకర్స్ అవి కాలుస్తారు. ఎంతో సంతోషంగా దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటారు. భాయిచారే కా సందేశాలే ఈద్ ముబారక్ ఆతి. సో ఇప్పుడు ఈద్ గురించి చెప్తున్నారు. అంటే ముస్లిమ్స్ సెలబ్రేట్ చేసుకునేటువంటి రంజాన్, బక్రీద్, సో ఈ పండగల గురించి చెప్తున్నారు. తో యహ ఈద్ కిస్ లియే ఆతి హై? భాయిచారే కా సందేశాలే ఆతి హై. ఇప్పుడు చూడండి, మనము ఏ ఫెస్టివల్ అయినా సరే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ముస్లిమ్స్ ఫెస్టివలే అన్నారు. సో ఆ ఫెస్టివల్ వచ్చినప్పుడు భాయిచారే కా సందేశ్ యహా హమ్కో దిఖాయి దేతా హై. ఎందుకు అంటే సోదర భావం మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరు అంటే కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఒకరినొకరు మనస్ఫూర్తిగా కౌగిలించుకొని పండగ శుభాకాంక్షలు తెలియజేస్తారు. సో మన దేశ గొప్పతనమే అది. త్యోహారోं का देश है, बहुत ही महान देश है हमारा. ఎందుకంటే ఇక్కడ ఏ తేడాలు లేవు, అందరినీ ఒక్కటిగా భావిస్తాం. ఒక ముస్లిం ఫెస్టివల్ వచ్చింది అంటే హిందూస్కి బిర్యానీ అవి ఇవి స్వీట్స్ అన్నీ తీసుకెళ్తారు. అదేవిధంగా ఒక సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఆ లడ్డూలు ఇంకా చాలా పిండి వంటలు, రకరకాల పిండి వంటలు చేసి అందరికీ పంచిపెడతారు ముస్లిమ్స్కి. ఇలా అంటే ఒకరి సంతోషాలని ఒకరితో మనం పంచుకోవడానికి ఈ ఫెస్టివల్స్ అనేవి, అది ఏ ఫెస్టివల్ అయినా కానివ్వండి. ఒక ఫెస్టివల్ అనేది ఎందుకు వస్తుంది అంటే ఒకరి సంతోషాలని ఇంకొకరితో మనం పంచుకోవడానికి ఈ ఫెస్టివల్స్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాము. मीठी मीठी खीर सिवैयाँ सबके मन को भाती. तो ईद के दिन मुसलमान क्या करते हैं? मुस्लिम जो होते हैं वे ईद के दिन मीठी मीठी खीर बनाते हैं, सिवैयाँ बनाते हैं. सबके मन को बहुत भाती है यह. సో ఆ రోజు వీళ్ళు పాయసం చేస్తారు, సేమియా చేస్తారు. ఇవన్నీ కూడా అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి పిండి వంటలు అనమాట. ఖేల్ ఖిలౌనే పాతే బచ్చే క్రిస్మస్ కే ఉపహార్. చూడండి, ఇప్పుడు క్రిస్మస్ గురించి చెప్తున్నారు. క్రిస్మస్ వస్తుంది అంటే శాంటా క్లాజ్ గుర్తొస్తారు మనకి. క్రిస్మస్ అనగానే శాంటా క్లాజ్ గుర్తొస్తాడు. శాంటా క్లాజ్ ఏం చేస్తాడు? సో క్రిస్మస్ రోజున అందరి కోసం గిఫ్ట్స్ తీసుకొస్తాడు. పిల్లలంతా కూడా ఈగర్గా వెయిట్ చేస్తారనమాట, ఆ ఏం గిఫ్ట్ వస్తుంది మనకి అని చెప్పేసి. ఖేల్ ఖిలౌనే పాతే బచ్చే అంటే ఆడుకునేటువంటి రకరకాల వస్తువులు వస్తాయి అని చెప్పేసి పిల్లలంతా కూడా క్రిస్మస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. त्योहारों का देश हमारा, हमको इससे प्यार. చూడండి, అంటే ఈ పండగలతో కూడినటువంటి ఎంతో ఎంతో ఇష్టమైనటువంటి ఈ భారతదేశం. అందుకే
మాకు మా దేశం అంటే ఎంతో ఇష్టం అని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఈ పోయం పక్కన మనకి చాలా పిక్చర్స్ ఇచ్చున్నాడు. మనకి మనం డిస్కస్ చేసినటువంటి ప్రతి ఫెస్టివల్కి సంబంధించినటువంటి పిక్చర్స్ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నారు. సో ఇండిపెండెన్స్ డే, దివాళీ, ఈద్, క్రిస్మస్, అదేవిధంగా రాఖీ. तो ऐसा पावन देश है हमारा, यह है त्योहारों का देश. ఐ హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక లెసన్లో కలుద్దాం పిల్లలు. థ్యాంక్ యూ.